ఇవేం లడ్డుల హోలీలు రా నాయనా. జనాలు లిటరల్లీ తెల్ల కొత్త కొత్త బట్టలు కొనుక్కొని, మేకప్ వేసుకొని, లిప్‌స్టిక్ పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, అయ్యేం కలర్‌లో 2 చుక్కలు ఇటు, 2 చుక్కలు ఇట్లా పెట్టుకొని, ఫోటోలు దిగనీకి హోలీ అని చెప్పేసి పోతున్నారు. 90స్ కిడ్స్ మాలూమ్ తెరకు. అప్పట్లో మినిమమ్ మేము హోలీ ఆడాలంటే, ఈథర్ మా బట్టలు చినిగిపోయి ఉండాలి, లేకపోతే పొట్టిగా అయి ఉండాలి, లేకపోతే టైట్ అయిపోయి కుట్లు ఊడిపోయి ఉండాలి. మా అమ్మ వాళ్ళు బట్టలు పడేసే ముందు గూడా, "ఆగు 6 నెలల తర్వాత హోలీ వస్తుంది. అప్పుడు ఆడిన తర్వాత ఈ బట్టలు పడేద్దాంలే" అంటుండే. అట్లుండేది మా డెడికేషన్ అప్పట్ల. మినిమమ్ హోలీ ఆడితే ఒంటి మీద నుంచి 15 రోజుల వరకు హోలీ కలర్ పోద్దు. అట్లయితేనే వాడు గట్టిగా హోలీ అన్నట్టు. నెక్స్ట్ డే స్కూల్‌కి పోవాలంటే పీటీ సార్‌కి గజ గజ వణుకుతుండే. ఈ విషయం పైన అబ్బాయిలు కుక్క తన్నులు తింటుండే పీటీ సార్‌తోని. అమ్మాయిలకైతే అప్పట్లోనే ఒక హెయిర్ కేర్ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్ ఉంటుండే. తట్టెడు కొబ్బరి నూనె పూసుకొని పోతుండే. హోలీ కలర్ తొందరగా పోతదని. ఇగ అబ్బాయిల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కోడిగుడ్లు మామ, కోడిగుడ్లు ఏడ పడితే ఆడ కొట్టుకుంటుండే. కామెంట్‌లల్ల చెప్తారు ఆళ్ళు ఏడ కొట్టుకుంటుండేనో. వంతులు వంతులుగా కాళ్ళు చేతులు పట్టుకొని ఈ అబ్బాయిలు దోస్తుగాలని మోరు నీళ్ళల్ల ముంచుడు, బోర్ల కింద పెయింట్ బకెట్లల్ల నీళ్ళు నింపుకొని అందులో కలర్ కలిపి వాడ ఉరికించుకొని ఆడుతుండే. అట్లుండేది. అది గదరా హోలీ అంటే. ఇదేం లడ్డుల పంచాయతీరా నాయనా.